నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈరోజు చెన్నై దగ్గరలో అంటే నియర్ బై సత్యవేడు ఒక విలేజ్లో వాస్తు విజిట్కి వచ్చినాము. మన వీడియోలు చూసి తను మనని ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా వారికి నచ్చిన వీడియో ఏంటంటే ఈశాన్యంలో పూజ గది ఉంటే పిల్లల అభివృద్ధి అయిపోతుంది, చదువులో ఇబ్బంది పడుతూ ఉంటారు అని. అది వాళ్ళు వీడియో చూసి పూజ గదిని తొలగించుకోవడం జరిగింది. ఒకసారి చూడండి. ఈశాన్యంలో పూజ గది ప్రాక్టికల్గా నష్టం జరుగుతుంది. ఎవరు ఎన్ని చెప్పినా సరే టోటల్ ఇంటికి ఈశాన్యంలో ఎంటర్ కాగానే హాల్లో డ్రాయింగ్ రూమ్ కానీ హాల్గా వాడేదానిలో ఈశాన్యంలో పూజ గది ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవద్దు. కొన్ని వందలు కాదు వేల ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ గత 20 సంవత్సరాల నుంచి కొన్ని వందల కుటుంబాలకు మనం తీసేయడం జరిగింది ఈశాన్యంలో పూజ గదులు. అందరు పిల్లలు తీయక ముందు ఎలా ఉండే, తీసిన తర్వాత ఎలా ఉండే అనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. అంతకుముందు యావరేజ్ స్టూడెంట్స్ కూడా మంచి మెరిట్ స్టూడెంట్గా మారిండ్రు. ఆ ఇంట్లో పిల్లల అభివృద్ధి కూడా సక్సెస్ఫుల్గా ఉంది ఈశాన్యంలో పూజ గది తొలగించుకున్న తర్వాత. ఎవరు ఎన్ని చెప్పని ఏ శాస్త్రంలో ఏం రాసి ఉంది అనేది కాదు, మనకు ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఈ విషయంలో మాత్రం నా మాట నమ్మండి. కొన్ని వందల మంది ఆచరించి బాగుపడి నాకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు. కావాలంటే నేను మీకు సో మెనీ ఎవిడెన్స్, సో మెనీ టెస్టిమోనీలు నా ముందున్నాయి. నేను పదే చెప్పడానికి కారణం ఏంటంటే మన పిల్లల తలరాతను మనమే రాసుకోవచ్చు. ఈశాన్యంలో పూజ గది పెట్టి వాళ్ళ జీవితంలో నిప్పులు పోసుకోవద్దు అనేది నా యొక్క ఉద్దేశం. మరొక విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి. వీళ్ళ ఇంటికి పాతది పూర్వీకుల నుంచి వచ్చిన బావి ఉంది. ఇక్కడ అగ్రికల్చర్కి సంబంధించిన బావి. ఇట్లా ఇంటి మొత్తానికి ఈశాన్యంలో ఉంది. ఉండొచ్చు. ఎప్పుడు ఉండొచ్చు అంటే కాంపౌండ్ వాల్ సెపరేట్గా ఉన్నప్పుడు, కాంపౌండ్ వాల్ బయట ఈశాన్యంలో ఈ బావి ఉన్నప్పుడు ఏ దోషం ఉండదు. లేదనుకోండి, కాంపౌండ్ వాల్ లేకపోతే ఈశాన్య మూలపోటు అని ఈశాన్య పిల్లర్ కానీ ఇందులో పడుతుంది కదా, అప్పుడు నష్టం జరుగుతుంది. నా వీడియోలు చూసి ఈశాన్యంలో పూజ గది తీసేసుకొని కాంపౌండ్ వాల్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాంపౌండ్ లేకుండా పూజ గది పెట్టుకొని ఈ పిల్లలు బావికి తగలుతా ఉండింది. చాలా కష్టాలు పడ్డాము. ఎప్పుడు సార్ వీడియో చూసినామో ఫస్ట్ కాంపౌండ్ వేసుకున్నాం. కాంపౌండ్ వేసేసి పూజ గది తొలగించినాము. చాలా రిలీఫ్. ఒక 100 కిలోల ఎత్తిన మూట పెట్టి మోస్తే దించితే అంత రిలీఫ్ వచ్చింది మాకు. చూశారు కదండి, ఆ సోదరి స్వయంగా మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంది. ఎందుకు ఇస్తూ ఉందంటే మీరు కూడా నమ్మి ఆచరిస్తే మాకు జరిగిన మేలు మీకు కూడా జరుగుతుంది అని ఒక భరోసా కోసం చెప్తా ఉంది. ఇలా ఏం అబద్ధాలు లేవు, మాయమాటలు లేవు. బీ ప్రాక్టికల్. ఇతరులు పడకూడదు, చూసి సెర్చ్ చేసుకోండి. చూశారు కదా, ఇంత ధైర్యంగా తను చెప్తా ఉంది. ఎందుకోసము సొసైటీ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలనే ఒక కాన్సెప్ట్తో చెప్తా ఉంది. కాబట్టి మీరు నమ్మి ఆచరించండి, మీరు కూడా బాగుపడతారు. నమస్తే అండి. సార్ వీడియోస్ అలా చూసిన్నాము. చూసా కూడా మేము మార్పు అంతా చేస్తున్నాము. చేస్తే కూడా సరే సార్ వచ్చి స్వయంగా వచ్చి చూశారంటే ఇంకా బాగుంటుంది. వీడియోస్ అలా చూడండి, ఇల్లును మార్చుకోండి, బాగుపడండి. సార్ వీడియో కంటిన్యూగా చూసుకుంటారండి. మనం ఎంతో కష్టపడతాం, చేస్తాం, పడతాం, కరెక్ట్. అయితే మనకి రాలేదంటాం. ఎట్టొస్తుంది? అన్ని లోకలు ఉండదు. ఉండే పండిట్ని పిలుచుకునేసి మనం వాస్తు ప్రకారం చేసుకున్నామంటే లైఫ్లో బాగుంటాం. ఇది నా ఒక ఒపీనియన్ అండి. మీరు అందరూ కూడా సార్ని విజిట్ చేసుకొని బాగుపడాలనేది మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ. వీలైనంత వరకు అవకాశం ఉన్న వాళ్ళు భీమ్ కిందకి వెళ్ళి నడక లేకుండా ఇట్లా ఆర్చ్ రూపంలో వేసుకుంటే ఏంటంటే ఇట్లా మనం ఇది పార్టిషన్ చేసినట్టు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. దీన్ని కూడా ఆచరించే ప్రయత్నం చేయండి. ఎక్కడ భీమ్ ఉన్నా కూడా వీలైనంత వరకు భీమ్ కింద ఒక ఆర్చ్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తే అది వాస్తుకు అనుకూలంగా ఉంటుంది మనకు. ఇంకో విషయం ఇక్కడ గమనించండి. మనం రాకముందు ఈశాన్యంలో పూజ గది తీసేసుకోవడమే కాదు, మెట్ల కింద బాత్రూమ్ కూడా తీసేసుకున్నారు. మెట్ల కింద టాయిలెట్ వల్ల నష్టం ఏం జరుగుతుంది అంటే దీనికి అంటు పెట్టి ఇట్లా కట్టినప్పుడు తూర్పాగ్నే మూసుకున్న దోషము, తూర్పాగ్నే ఇల్లు పెరిగిన దోషం అవుతుంది. ఈ ఇంట్లో మళ్ళీ స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. కొన్ని వందల మంది మన ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. సార్ మేము ఆగ్నేయంలో బాత్రూమ్ తీసేసుకున్నాము, మెట్ల కింద బాత్రూమ్ తీసేసుకున్నాక ఇంట్లో చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నామని చాలామంది మనకు ప్రాక్టికల్ ఎవిడెన్స్ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి నమ్మండి, నమ్మి ఆచరించి ప్రతి ఒక్కరూ ఈ 5 ఎలిమెంట్స్ను, పంచభూతాలను మనం దాన్ని ఉపయోగించుకొని హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్గా, కష్టాలు కన్నీళ్ళు దుఃఖం నుంచి సుఖము సంతోషంగా ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించండి. వీళ్ళ ఇల్లు పర్ఫెక్ట్ 90 డిగ్రీస్ ఉంది. ఈస్ట్ 90 డిగ్రీస్, నార్త్ 0 డిగ్రీ ఉంది. వీళ్ళు ఇక్కడ చేసిన ఇంకొక మేజర్ మిస్టేక్ ఏంటంటే ఇంటిని తూర్పు ఈశాన్యం కన్స్ట్రక్షన్ పెంచుకున్నారు. ఇల్లు మాత్రము డయాగ్నల్గానే ఉండాల్సిందే, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలి. బయటి గోడలన్నీ సమాంతరంగా ఉండాలని చెప్తా కదా. ఇక్కడ ఏమైందంటే ఆగ్నేయం ఇక్కడి వరకు వచ్చేసింది, తూర్పు ఈశాన్యం మాత్రం ఎక్స్టెండ్ చేసుకున్నారు. అంటే భూమి మీదకి వెళ్ళి ఎక్స్టెండ్ చేసుకున్నారు. వట్టి బాల్కన్ ఎక్స్టెండ్ అయినప్పుడు దోషం ఏముండపోతుండే, మనం గోడ రూపంలో పిల్లర్ రూపంలో ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఏమైంది, తూర్పు ఈశాన్యంలో బరువు వేసుకున్నట్టు అయిపోయింది. మనం ఇప్పుడు కాంపౌండ్ నుంచి కొలిస్తే కూడా తూర్పు ఈశాన్య ఖాళీ స్థలం తగ్గినట్టు అయిపోయి తూర్పు ఆగ్నేయ ఖాళీ స్థలం పెరిగినట్టు అయిపోతుంది. మీకు ఇక్కడ లాజిక్ అర్థమైంది కదా. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎవరైనా ఇలాంటి మిస్టేక్ చేస్తే దీనికి ప్యారలల్గా మళ్ళీ ఒక గోడ, అంటే ఈశాన్యంలో ఎంత ఎత్తుతో పెట్టారో అట్లా ఒక 2 ఫీట్లతో ఇట్లా ఒక గోడ పెట్టేసి చిన్న పిట్టగోడలాగా అక్కడ దానికి కనెక్ట్ చేసేసి దీన్ని యూజ్ చేసుకునేటట్టు అయిపోతుంది. ఇది కంపల్సరీ చేసుకోవాలి. ప్లస్ మనం టాప్ వ్యూ ఫోటో కొట్టినప్పుడు ఈ రేకులు కూడా దీనికి కనెక్ట్ అయ్యేటట్టుగా
ఒక షీట్ వేసుకున్నప్పుడు ఆగ్నేయం తెంపుకున్న దోషం లేకుండా అవుతుంది. ఈశాన్యం పెరగాలనేది ఉన్న ఇంటికి ఖాళీ స్థలం పెరుగుండాలని ఉంది శాస్త్రంలో, కానీ కన్స్ట్రక్షన్ పెంచుకోమని ఏ శాస్త్రంలో లేదు. కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ టోటల్ డయాగ్నల్ అనేది కార్పెట్ ఏరియా డయాగ్నలే ఉండాలండి. ఇది గమనించండి. ఈశాన్య పిల్లర్ నుంచి నైరుతి పిల్లర్ వరకు ఎన్ని ఫీట్లు ఉంటుందో ఈ ఆగ్నేయం పిల్లర్ నుంచి కూడా మన వాయువ్యం పిల్లర్ వరకు అన్ని ఫీట్లే ఉండాలి. అంటే డయాగ్నల్లో మాత్రం ఏం డిఫరెన్స్ రావద్దు. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం అండి, దీన్ని గమనించండి. ఇంటి బయట కూడా సెప్టిక్ ట్యాంక్ వేసుకోవచ్చు, ఎవరు ఎన్ని చెప్పినా సరే ఏం ఇబ్బంది ఉండదు. సెప్టిక్ ట్యాంక్ అంటేనే నెగిటివ్ ఎనర్జీ, దాని వీలైనంత దూరం అసలు లేకపోతే ఇంకా మంచిదే. విలేజ్ వాతావరణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు కాబట్టి సెప్టిక్ ట్యాంక్ అవసరమే. కాబట్టి కాంపౌండ్ వాల్ బయట వేసుకున్నప్పుడు కూడా పూర్తి మూలలో వేసుకోలేదు. ఒకసారి గమనించండి. వీళ్ళు ఉత్తర వాయువ్యం, ఇది ఉత్తర వాయువ్యము, పూర్తి ఉత్తర వాయువ్య మూలలో కాకుండా ఆ డివైడెడ్ బై 9 చేసినప్పుడు ఒక 2 భాగాలు వదిలేసి వేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు సమాంతరంగా ఉండాలి. అందరూ ఏమడుగుతూ ఉంటారంటే ఈ మూల పెరుగుంటుంది కదా, అంటే ఈశాన్యం తగ్గి ఇట్లా క్రాస్గా కొందరికి ఈ మూల పెరుగుంటే వదిలేయమని చెప్తూ ఉంటారు కదా, లోకల్ పండితులు చెప్పినప్పుడు అది వదిలేస్తారు. ఆ వదిలేసిన ప్లేస్లో వేసుకున్నప్పుడు పెరిగిన జాగా వాడుకున్నట్టు అవుతుంది. కానీ వీళ్ళకి ప్యారలల్గా అక్కడ దాకా వీళ్ళదే ప్లేస్ అండి. దీనికి ఉత్తర ఖాళీ స్థలం సమాంతరంగా ఉన్నప్పుడు మాత్రమే మన కాంపౌండ్ వాల్ బయట వేసుకోవాలి. మళ్ళీ ఏ విధంగా కూడా పక్క వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇంటి బయట వేసుకోవాలి. ఎట్లా బయట వేసుకోమని కానీ రోడ్డు మీద వేసుకొని న్యూసెన్స్ చేసుకోవడం, లీగల్ ప్రాబ్లం ఫేస్ చేయడం కాదు. మనం దానివల్ల డిస్టర్బెన్స్ అయిపోయి ఇబ్బంది పడే పరిస్థితి క్రియేట్ చేసుకోవద్దు. కాబట్టి నా వీడియో చూసేవాళ్ళు అవకాశం ఉంటే కాంపౌండ్ వాల్ లోపల కంటే కాంపౌండ్ వాల్ బయట కూడా ప్యారలల్గా ప్లేస్ ఉన్నప్పుడు ఈ విధంగా వేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, నో ప్రాబ్లం. ఇంటి లోపల ఈశాన్య పిల్లరు అట్లా లోపలికి రావద్దు, తగ్గి ఉండద్దు, ఈశాన్యం తగ్గిన లోపం అవుతుంది అనే వీడియో చూసి వాళ్ళు ఏం చేశారంటే మనం రాకముందే ఎట్లా సార్ చెప్పింది కదా తగ్గద్దు అన్నాడు అనే విషయం ఇది కనిపిస్తుంది. అంటే ఈ పిల్లర్ ఈ మూలలో ఇట్లా కనిపించద్దు అని చెప్పిన కనబడకుండా ఇట్లా పెట్టారు కూడా. కానీ ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఇది ఇట్లా మనం ఇది పెట్టినప్పుడు సమాంతరంగా ఉండాలి. ఇది కనబడద్దని మీరు ప్లాస్టింగ్ చేసారు, ప్లాస్టింగ్తో కవర్ చేయడం కాదు. ఈ మూల కంప్లీట్గా తీసేసినప్పుడే మనకు కరెక్ట్ ఈ మూల ఎల్ షేప్ చూడండి. ఇట్లా పై మెరుగులు అద్దడం కాదు, పర్ఫెక్ట్గా ఉండాలి. ఈశాన్యం తగ్గి ఉండొద్దు అంటే తగ్గి ఉండొద్దు, అంతే తప్ప దాన్ని జస్ట్ కవర్ చేసి ఈ మూల కనబడకుండా చేసుకోవడం కాదు. ఈ మూల కరెక్ట్ ఇట్లా కార్నర్ అనేది మనకు మెట్నా పెడితే సెట్ అయ్యే విధంగా ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీ దృష్టికి తీసుకొద్దామనే ఉద్దేశంతో చూపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళకు చుడీదార్కి సంబంధించిన మెటీరియల్ దాని మీద ప్రింట్ చేస్తూ ఉంటారు. అంటే క్లాత్ ప్రింటింగ్ యూనిట్ ఉంది, భారీ యూనిట్ ఉంది. వీళ్ళు ప్రొడక్టివిటీ అంతా చెన్నైకి సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంది అంటే ఇక చూడండి ఒకసారి, ఆఫీస్ యొక్క దక్షిణం కూడా బయటికి పోయింది, దానికి ప్యారలల్గానే దక్షిణ ఆగ్నేయం తగ్గిస్తూ గోడ కట్టారు. దక్షిణ ఆగ్నేయం ఎప్పుడు కూడా తగ్గొద్దు. ఇప్పుడు ఏమైంది, కార్పెట్ ఏరియా నైరుతిల లోపల ఆఫీస్ బయటికి అయిపోయింది, నైరుతి పెరిగినట్టయింది, దక్షిణాగ్నేయం లోపలికి అయింది. వ్యాపారమైనా సరే నివాసమైనా సరే దక్షిణాగ్నేయం తగ్గించుకోవద్దు ఎప్పుడు కానీ. దక్షిణాగ్నేయం అంటేనే శుభానికి సంబంధించింది. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు సక్సెస్ఫుల్గా కలకలలాడాలంటే దక్షిణాగ్నేయ లోపం అసలే ఉండొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి నాలెడ్జ్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.